ఈ గ్రద్ద ఇంకో గుణం ఉంది. ఈ గ్రద్ద ఎప్పుడైతే ముసలిది అయిపోతుందో, శక్తి క్షీణించిపోతుందో, వయసు ఎక్కువైపోయిందో, అప్పుడు ఇది ఎగరలేదు ఎక్కువ శాతం. ఎగరలేనందువల్ల ఏం చేస్తుంటే ఒక మూల ప్రాంతానికి కొండల్లోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయి ఎవరికి కనపడదు. వెళ్ళిపోయి ఏం చేస్తుంటే దాని ముక్కు ఉంటుంది, అది పగలు కొట్టేసుకుంటుంది దాన్ని. ఎట్లా? ఒక రాతి నేల మీద లేకపోతే కొండలు ఉంటాయి కదా, ఆ కొండలు కొట్టుకుని పగలు కొట్టేసుకుంటుంది అది ముక్కు. రెండోది ఏం చేస్తుందంటే దానికి ఉన్న ఫెదర్స్, ఈకలు ఉంటాయి కదా, ఆ ఈకలు ఒక్కొక్కటి లాగేసుకుంటుంది, ముక్కుతో ముందే లాగేసుకుంటుంది మొత్తం అంతా. లాగినప్పుడు నొప్పి వస్తుందా? రక్తం వస్తుందా? ముక్కుని రాతితో కొట్టుకుంటుంటే నొప్పి వస్తుందా? వస్తుంది. ఆ ఈకల్ని ఒక్కొక్కటి పీకేసుకుంటుంది, ముక్కుని పగలు కొట్టేసుకుంటుంది. ఒళ్ళంతా రక్తమే. ఎందుకు అంటే ఈ పాతవి ఇక దానికి పనికి రావట్లా. ఈ పాతవి ఎగరటాకి, ఎత్తైన స్థలంలో ఎగరటాకి దానికి పనికి రావట్లా. ఇప్పుడు ఏమవుద్దంటే ఏంటంటే కొంతకాలము అది అలాగే ఆ నొప్పితో, ఆ బాధతో ఇది పగలు కొట్టేసుకుని ముక్కు ఈకలు పీక్కేసుకొని మొత్తం రక్తధారలు అనమాట. అయినా సరే కొంతకాలం అలా ఉంటుంది. ఎప్పటిదాకంటే కొత్త ముక్కు, కొత్త ఈకలు వచ్చేదాకా ఉంటుంది. అది వచ్చిన తర్వాత ముందు కన్నా గొప్పగా ఎగురుద్ది. అది దాని గుణం. ఇప్పుడు చూద్దాం అది మనకేంటండి సంబంధం అని. వినండి, మన జీవితంలో నేను చెప్పిన తర్వాత వాక్యం చూపిస్తాను మీకు. మన జీవితంలో కూడా మనం ఎత్తైన స్థలాల్లో ఎగరాలనుకుంటాం. దేవుళ్ళకి వచ్చిన తర్వాత అందరినీ చూసి, దేవుణ్ణి చూసి, దేవా నేను గొప్పగా ఉండాలి, గొప్ప క్రైస్తవుడిగా ఉండాలి, ఎత్తైన స్థలాల్లో ఎదగాలి, ఆత్మీయ స్థాయి నాది పెరగాలి, నేను వెలుగ్గా ఉండాలి, నేను నీ కార్యాలు చెయ్యాలి, చూపించాలి, నలుగురికి గొప్ప సాక్షిగా ఉండాలి అనిపిస్తుంది. అయితే నేనేమంటానంటే అలా అనుకున్నప్పుడు మన అందరికీ కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి, చెడ్డ ఆలోచనలు ఉంటాయి, కానీ కొన్ని ఏవి ఉంటాయి. అదంతా లగేజ్ అనమాట. అంటే గతం నుంచి తెచ్చుకున్నాయి. ఎవరో కూడా యేసుప్రభుని తెలుసుకోగానే వాడు గతం అంతా పోదు. ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు అన్నీ పోవు, చెడ్డ అలవాట్లు అన్నీ పోవు. మీ కోపం పోయిందా? పొగరు పోయిందా? అంటే ఉన్నాయన్నమాట. అసూయ పోయిందా? చిరాకు పోయిందా? క్షమించలేని తత్వం పోయిందా? ఇప్పుడు క్రైస్తవులందరూ యేసుప్రభులు పుట్టంగానే అందరినీ క్షమించేస్తున్నారు. చుట్టాలందరినీ కూడా ప్రయత్నిస్తున్నారు. కామ్గా కూర్చున్నంత మాత్రం కాదు, మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, అందరికీ. అంటే గతం, పాత అన్ని లగేజ్ ఉంది అనమాట. మనము మన పాత అలవాట్లు కానీ, చెడ్డ ఆలోచనలు కానీ, ఒక తప్పుడు అలవాట్లు కానీ అవన్నీ పెట్టుకుని ఎత్తుగా ఎగరలేము. ఎలా అయితే గ్రద్ద తన పాతవన్నీ పీక్కుంది, లాక్కుంది, తీసేసుకుంది, పగలగొట్టుకుంది, వెయిట్ చేసింది కొత్త రావటానికి, అలాగే మనం కూడా ఆ పాత తీసేటప్పుడు నొప్పేస్తుంది. ఆ గ్రద్దకి తన ఈకలు పీక్కునేటప్పుడు నొప్పి వేసింది, రక్తం వచ్చింది. అలాగే కొన్నిసార్లు మన పాత అలవాట్లు మానాలంటే నొప్పి వేస్తుంది. కొన్నిసార్లు తేలిక కాదు. ఎదుటోడిని క్షమించడం అంత తేలిక కాదు. అసూయ తీసేసుకోవడం అంత తేలిక కాదు. అలాగే కొన్ని చెడ్డ అలవాట్లు, అబ్బాయికి కానీ అమ్మాయికి ఏదైనా సరే కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి, లోకానుసారమైన అలవాట్లు. అది మనల్ని పాడు చేసేది, లేకపోతే మనల్ని కృషించి వేసేది, లేకపోతే మన ఆరోగ్యాన్ని పాడు చేసేది, కుటుంబాన్ని పాడు చేసేది, సమాజాన్ని పాడు చేసేది, మన జీవితాన్ని కూడా పాడు చేసే అలవాట్లు ఉంటాయి. కొన్నిసార్లు అవి తీసుకోవాలంటే నొప్పిగా ఉంటుంది. అబ్బా ఇది మానేయాలా, ఇది తీసేసుకోవాలా, నేను అబ్బా మర్చిపోవాలా, ఇది చాలా కష్టంగా ఉంటుంది, మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. ఆ గ్రద్దకి కష్టమైన సరే భరించి, రక్తం వస్తున్నా భరించి ఉంది కాబట్టి కొంతకాలానికి ముందు కన్నా గొప్పగా ఎగరగలిగింది. అలాగే మనం కూడా దేవుళ్ళు ఎత్తైన స్థలాలకి వెళ్ళాలి అంటే పాతవన్నీ పెట్టుకుని వెళ్ళలేవు. నువ్వు గొప్పగా సాక్షిగా ఉండాలి ప్రభువా, నేను ఆత్మలో ఎదగాలి ప్రభువా, ప్రార్థనలో ఎదగాలి ప్రభువా, వాక్యంలో ఎదగాలి ప్రభువా, నీతో సహవాసంలో ఎదగాలి ప్రభువా అన్నప్పుడు నువ్వు పాతవన్నీ తీసేసుకోవాల్సిందే. తప్పదు. 1 కిలోమీటర్ నడవాలి, నీ చేతిలో ఏమీ లేవు, తేలిక నడవటం అంటే తేలికంటే ఓకే, 1 కిలోమీటర్ నడవడం పర్లేదు. ఒక సూట్ కేసు పట్టుకున్నావు 10 కేజీలది, అప్పుడు సరే 10 కేజీలు ఎందుకులే, కేజీతో మొదలెడతాం. అబ్రహాం కూడా దేవుడితో నెగోషియేషన్ చేశాడు. 10 మంది ఉంటే 20 మంది ఉంటే 5 మంది అన్నాడు. సరే 1 కేజీ కష్టం, 2, 3, 4 అంటే నీ బరువు ఎంత ఎక్కువైతే అంతగా నీ ప్రయాణము కష్టం అవుతుంది. అదే నీ దాంట్లో ఏం బ్యాగేజ్ లేదు, లగేజ్ లేదు, ఫ్రీగా ఉన్నావు, టక్కనెక్కేస్తావు. అంటే దూరంగా వెళ్ళేటప్పుడు మనకి కొంచెం బరువు కూడా చాలా బరువుగా అనిపిస్తుంది. అలాగే మన జీవితంలో మన గతము, మన అలవాటు, చెడ్డ అలవాటు ఏదైనా ఉన్నాయి, అవి మనకి బరువు లాంటిది. మనం ఎత్తుగా ఎదగలేము, ముందుకు వెళ్ళలేము. దేవుళ్ళు వెళ్ళినట్టు ఉంటాం కానీ వెళ్ళాం. దానికి ఒక సామెత చెప్పా, స్టాండ్ మీద ఉన్న సైకిల్ నువ్వు తొక్కుతానే ఉంటావు, నీకు చెమట వస్తుంది, చెమట కారద్ది, లోపలేమో
చాలా దూరం వెళ్ళిపోయాను అనిపిస్తుంది, కష్టపడిపోతావు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే కింద చూడకుండా పైన చూస్తే పైన వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి ఇవిడు ఎంత కష్టపడుతుంది, నేను ఎంత కష్టపడతాను, నువ్వు ఫీలింగ్ ఉంటుంది నీకు, నేను కష్టపడతాను ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎక్కడున్నావో ప్రవచనాత్మకంగా చెప్తాను, అక్కడే ఉంటాను, ఏడికి పోవు, కానీ ఫీలింగ్ లోపల. అందుకని నేను అన్నాను, నీ గతం అంతా పిచ్చ అలవాట్లు, పిచ్చ ఆలోచనలు, పిచ్చి అనవసరమైన దేవునికి అయిష్టమైన నువ్వు తీసేసుకుండా నువ్వు చర్చికి వచ్చినా, ప్రార్థన చేసినా, దశమ భాగం వేసినా, అబ్బో నేను ఎదిగిపోతున్నా, అబ్బో ఎదుగుతుంటే ఎక్కడున్నావు ఆడే ఉంటావు, నువ్వు అక్కడే ఉంటావు. ఎక్కువ దూరం ప్రయాణించలేవు నువ్వు, నీ వల్ల కాదు. అందుకనే గ్రద్ద రక్తం వచ్చినా, నొప్పి వచ్చినా తనకు తానే పీక్కుంటూ ఉంటుంది, ఇరుపుకుంటూ ఉంటుంది, వెయిట్ చేస్తుంది కొత్త ఈకలు, కొత్త ముక్కు రావటానికి. అప్పుడు ముందుకన్నా గొప్పగా జీవిస్తుంది. మన జీవితంలో కూడా మన గతాన్ని కానీ, అలవాట్లు కానీ, దేవునికి అయిష్టమైనవి కానీ, అనవసరమైనవి కానీ, అనవసరమైన స్నేహితులు కానీ, అనవసరమైన సహవాసం కానీ, అనవసరమైన చూడటం కానీ, అనవసరమైన మాట్లాడటం కానీ, అనవసరమైనది ఏదైతే ఉందో అనవసరం అలవాట్లు కానీ ఈ తీసేసుకోకపోతే నేను చెప్తున్నా కదా, ఎంతో కాలము మన దేవుళ్ళో ఎగరలేని దాకా పక్కన పెట్టండి, నడవలేము, పరిగెత్తలేము. ఇప్పుడు చదవండి వాక్యం. మనం కూడా ప్రతి భారమును పక్కన పెట్టమంటున్నాడు. అంటే కొందరికి ఒక్కొక్క రకమైన భారాలు ఉంటాయి. అంటే దేవుడు చెప్పారంటే ఆత్మల భారం పక్కన పెట్టమంటలా, కొన్ని భారాలు ఉంటాయి, అవి అనవసరం, నీకే తెలుసు, కొన్ని అనవసరమైన బొరువి. అందుకని ప్రతి భారమును నువ్వు పక్కన పెట్టకపోతే, పట్టుకుని ఉంటే ఎక్కువ దూరం నువ్వు నడవలేవు, ఆ భారంతో, ఆ బరువుతో నువ్వు నడవలేవు. తర్వాత సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఒక్కొక్క రకమైన పాపం ఉంటుంది, ఒక్కొక్క రకమైన చెడ్డ అలవాట్లు ఉంటుంది, నీకే తెలుసు. అది కన్నా నువ్వు పక్కన పెట్టకుండా నేను ఎదిగిపోతా, నేను బాగున్నా, ముందుకెళ్తున్నా అంటే అది కుదరదు. తర్వాత విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనను యేసును వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువును సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కూర్చోండి, వినండి. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, అయ్యా మీరు వాక్యం బాగుంది కరెక్టే, కానీ అంతగా ఈకలు పీక్కోవాలంటే నొప్పేస్తుంది ఎట్లా, ముక్కు పగలు కొట్టుకోవాలంటే నొప్పేస్తుంది ఎట్లా? ఇందా నేను సమస్య చెప్పాను, ఇప్పుడు నేను పరిష్కారం చెప్తున్నా, వినండి. ఇది ఒక్క మాట, పరిష్కారం లేకుండా వెళ్ళొద్దు. పరిష్కారం ఒకటే, యేసు ప్రభు దగ్గరే ఉంది పరిష్కారం. ఆయన ఏం చేశాడో అదే చేద్దాం, రైట్? ఆయన ఏం చేశాడో మనం అదే చేద్దాం. ఆయన చేసింది ఏంటో తెలుసా? యేసు ప్రభు అక్కడి నుంచి పరిష్కారం వస్తుంది మనకి. యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, అంటే తనకు ఒక అవమానాలు, నిందలు, మాటలు వచ్చినాయి, అవన్నీ పక్కన పెట్టాడు. దేనికి? తన ముందు ఉంచబడిన ఆనందము కొరకై. తర్వాత సిలువును సహించాడు, అవమానమును లక్ష్యపెట్టాడు, సిలువును భరించాడు, కష్ట నష్ట ఎన్ని సహించాడు. తర్వాత దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వము కూర్చున్నాడు. అంటే ఏంటంటే యేసు ప్రభు వారు కూడా తనకు వచ్చినవన్నీ భరించాడు, సహించాడు, తట్టుకున్నాడు. దేంతంటే తన ముందున్న ఆనందము, తన ముందున్న ఆనందం అదే ఎక్కువ చూస్తున్నాడు. అప్పుడు ఇవన్నీ తట్టుకోగలిగాడు. మళ్ళీ పరిష్కారం చెప్తున్నా, ఇవన్నీ మనం ఎలా వదిలేసుకుంటాం, ఎలా పక్కన పెట్టుకుంటాం, ఎలా అంటే మన ముందున్న ఆనందము. యేసు ప్రభు అన్ని తట్టుకున్నాడు, సహించాడు. దేనికి? తన ముందున్న ఆనందము. ఆనందం ఏంటి? తన ముందున్న ఆనందము, తన ముందు ఆనందం ఏంటి? బంగ్లానా, కారా, మెర్సిడీసా, బెంజా? మనం తన ముందున్న ఆనందం, మనమే ఆయన ఆనందం. ఆ సిలువలో చూశాడు, నేను గనక ఈ భరిస్తే, నేను గనక ఈ సహిస్తే, నేను ఇంకా తట్టుకుంటే ఎంతో మంది నా ద్వారా రక్షించబడతారు, నేను కార్చిన రక్తం వల్ల చాలామంది ఒక పాపాలు క్షమించబడతాయి, నేను తిన్న దెబ్బల వల్ల చాలామంది స్వస్థపడతారు అని మన ఆనందాన్ని చూశాడు. కాబట్టి ఆయన భరించాడు అవన్నీ కూడా. అలాగే మనం కూడా, అయ్యా నా అలవాట్లు పోగొట్టుకోవాలంటే పక్కన పెట్టంటే నొప్పిగా ఉంది, లేకపోతే నా ఆలోచన, నా బుద్ధి, నా తత్వం చెడ్డ బుద్ధి ఉన్నాయా, లేకపోతే చెడ్డ అలవాట్లు ఉన్నాయా, చెడ్డ మాటలు ఉన్నాయా నాలో, అవన్నీ పక్కన పెట్టాలంటే, ఆ గ్రద్దలాగా పీకేసుకోవాలంటే కొంచెం నొప్పిగా ఉంది. ఆ నొప్పికి పరిష్కారం చెప్తున్నా. ఆ నొప్పి పరిష్కారం ఏంటంటే, ఆ గ్రద్ద కూడా చూసుంటుంది ఏంటంటే, ఇప్పుడు నాకు నొప్పి వేస్తుంది, రక్తం వస్తుంది, కానీ రేపు పొద్దున ముందు కన్నా ఎక్కువ బాగా ఎగరగలుగుతా. అది చూసింది కాబట్టి అది తట్టుకుంది. యేసు ప్రభువు కూడా మనం చూశాడు కాబట్టి అవి తట్టుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చూడాలంటే, రేపు పొద్దున ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టుకెళ్తే కొంచెం నొప్పినప్పట్లా
పరిశుద్ధాత్మ సహాయంతో నేను చెడ్డ అలవాట్లు వదిలేసుకుంటా, కొన్ని చెడ్డయన్నీ నేను వదిలేసుకుంటా. ఎందుకంటే రేపొద్దున నేను దేవుని మహిమను చూస్తా, దేవుని కార్యాలు చూస్తా, గొప్ప సాక్షిగా నిలబడతా. అందరూ కూడా నా జీవితాన్ని చూసి నేర్చుకుంటారు. అందరూ కూడా అప్పుడు అని పొగుడతారు, మెచ్చుకుంటారు. అమ్మ నీ వల్ల రక్షణ పొందా, అమ్మ నీ వల్ల చర్చికి వచ్చా, నీ మొహం చూసి నీ జీవితాన్ని చూసి నీలాగా ఉండాలని ఆశపడ్డా అని అందరూ సాక్ష్యం చెప్తారు. అదే కాదు, నేను పరలోకం వెళ్ళిన తర్వాత నా యేసయ్య పరలోకంలో నేను వచ్చేటప్పుడు నా యేసయ్య నన్ను అంటాడు కదా, బలా నమ్మకమైన దాసులారా లోపల రమ్మంటాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు సింహాసనం ముందు నుంచుని తల ఎత్తుకుని యేసు ప్రభు కళ్ళలో చూస్తూ నేను నా క్రియల జీవితం యేసు దగ్గర నుంచి పొందుకుంటాను, యుగాలు ఆయనతో జీవిస్తాను. హల్లెలూయా. ఇది పెట్టుకుంటే అప్పుడు నొప్పైనా భరిస్తావు. దీనికి ఒక్క ఆలోచన గుర్తొస్తుంది, మగవాళ్ళకి చెప్పలేను, ఆడవాళ్ళకి చెప్తున్నా ఒక మాట. స్త్రీ గర్భం ధరించినప్పుడు 9 నెలలు చాలా భరించాలి, సరిగ్గానే పడుకోవాలి, సరిగ్గానే తినాలి, సరిగ్గానే చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదంతా భరిస్తుంది. దేనికి? బిడ్డ కోసం అంతా భరిస్తుంది. 9 నెలలు అందరిలాగా తినకూడదు, అందరిలాగా తిరగకూడదు, అందరిలాగా పరిగెత్తకూడదు, అందరిలాగా ఆలోచించకూడదు అసలు ఆ స్త్రీ. తర్వాత డెలివరీ టైం వస్తుంది. డెలివరీ టైంలో నేను విన్న మాట అంటే, ఒక ఎముకలు విరిపితే ఎంత నొప్పి ఉంటుందో ఒక స్త్రీకి డెలివరీ ఇచ్చేటప్పుడు అంత నొప్పి ఉంటుందంట. అంత నొప్పి ఉన్నా మరి ఆ స్త్రీ దేనికి భరిస్తుంది? తన ముందున్న ఆనందాన్ని చూసి. ఏమానందం? ఆ బిడ్డను చూసుకుంటూ ఇలా ఉంటాడు, ఇలా బిడ్డ పుడతాడు, ఆ అబ్బాయిని ఇలా చూసుకుంటా, ఆ అమ్మాయిని ఇలా చూసుకుంటా, ఇలా అమ్మాయికి ఇలా కొంటాను, ఈ స్కూల్లో జరిపిస్తా, ఈ పేరు పెడతా అని ఆనందం ఉంటుంది. అంత ఆనందం ముందు రెక్కలు విరిచినట్టు, లేకపోతే బోన్స్ ఇరిచినా అంత నొప్పిన సరే ఆ నొప్పిని భరించి బిడ్డకి జన్మనిస్తుంది. ఆ ముందున్న ఆనందం చూసింది, ముందున్న ఆనందం. అలాగే మనం కూడా మరి ఒక లోకానుసారమైన తల్లే ఆనందం చూసి నొప్పి తట్టుకుంది. అలాగే దేవుళ్ళు ఉన్న ఆనందం, దేవుళ్ళు ఉన్న సంతోషం, దేవుళ్ళు ఉన్న సాక్ష్యం, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, మన వల్ల 10 మంది బాగుపడతారు. రేపు పొద్దున పరలోకంలో ఇంత ఆనందం ఉంటుంది మనకి. అవన్నీ చూసుకుంటే మన అలవాట్లు మానలేమా? మన చెడ్డ మాటలు మానలేమా? మన చెడ్డ ఆలోచనలు మానలేమా? చెడ్డ తలంపులు మానలేమా? క్రమశిక్షణ పెట్టుకోలేమా? మన జీవితానికి మన శరీరాన్ని మనం నలగొట్టుకోలేమా? కొన్ని ఇష్టాలని వదులుకోలేమా? కొన్ని స్నేహాలని వదులుకోలేమా? కొన్ని చెడ్డ సహవాసాన్ని మనుషుల్ని వదులుకోలేమా? ఆలోచించండి. అది అంతా. అందుకే నేను మిమ్మల్ని ఇలా చేయండి అనట్లా, ఎలా చెయ్యాలో కూడా చెప్తున్నాను. నేను పాపం వదిలేయి అండం తేలిక, కానీ ఎలా వదలాలో నేను చెప్తాను. నా యేసే కూడా అలాగే చెప్పాడు. సింపుల్గా అందరు లోకానికి పాపాన్ని వదిలేయి అని చెప్పలా. అది ఎవడైనా చెప్తాడు, యేసు ప్రభు అక్కర్లా. ఏ స్వామీజీ అయినా ఏం మంచోడని చెప్తాడు పాపం వదిలేయని. కానీ నా యేసే అన్నాడు కదా, ఎలా వదిలేయాలో చెప్పాడు. అంతేకాదు, ఇంకో మాట చెప్పాడు, ఆ వదిలేసే క్రమంలో నేను నీకు సహాయం చేస్తా, వదలదాకా అన్నాడా. అంత మంచి దేవుడు యేసయ్య. సింపుల్గా వదిలేయన్లా, ఎలా వదలాలో నేనే చెప్తాను, చెప్పి ఆ ప్రక్రియలో నేనే సహాయం చేస్తా. నీ చెడ్డలవాటి నుంచి బయటికి రావడానికి ఎంత మంచివాడిని పక్కన పెట్టేసి ఏంటండి మనం సాధించేది ఈ లోకంలో? ఏంటండి సాధించేది? ఇది ఆలోచించండి.